ఆర్థిక ఇబ్బందులు రావడానికి ఇది అసలైన కారణం. ఇది మొదటి కారణం. కంప్లైనింగ్. నా వల్ల కాదు, నాకు చేత కాదు, నా డబ్బులు సరిపోవు ఇన్వెస్ట్మెంట్ కి, నా జాబ్ సరిపోదు, లేకపోతే నా తల్లిదండ్రులు సహకరించట్లా, నా భార్య సహకరించట్లా, నా పిల్లలు సహకరించట్లా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ది రీజన్స్, సర్చింగ్ ఫర్ ద రీజన్స్. ఎప్పటికప్పుడు కంప్లైంట్, నా వల్ల కాదు, నాకు చేత కాదు. పని చేయడం మానేసి కంప్లైంట్ చేసేవాళ్ళు ఎప్పటికీ ఎదగరు. మాట్లాడడం మానేసి పని ఏదైనా సరే చేసేవాళ్ళు తొందరగా ఆశీర్వదించబడతారు, తొందరగా కోటీశ్వరులు అయిపోతారు. బైబిల్ గ్రంథం కూడా ఈ విషయాన్ని అద్భుతంగా చెప్తుంది. సామెతల గ్రంథం 14:23 ఏ కష్టం చేసినా లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణములు. నీ జీవితంలో లేమిని నువ్వు అనుభవిస్తున్నావు అంటే దానికి కారణం ఒట్టి మాటల చేత టైం పాస్ చేస్తా. నేను చేసేస్తా, రేపటి నుంచి చేస్తా, వచ్చే వారం నుంచి చేస్తా, వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తానని ఎన్ని రోజులు అయితే కంప్లైంట్ చేసుకుంటూ బతుకుతావో ఎప్పటికీ ఎదగలేవు. దొరికిన పని ఏదైనా సరే, అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే, మాట్లాడడమా, మార్కెటింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పని చేసినా సరే లాభమే కలుగుతుంది. లాభము రూపాయలో కావచ్చు, కొంతమందికి వేలల్లో కావచ్చు, అది లాభం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. దేవుని చేతిలో 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి సరిపోయి. ఒట్టి మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? సంపాదించేది ఏదైనా సరే, పని ఏదైనా సరే, కంప్లైంట్ చేయకుండా పని చేయగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి ఒట్టి మాటలు పక్కన పెట్టేసి కష్టపడడం ప్రారంభిద్దాం, ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.